హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే ముస్లిం స్టైల్లో కట్ట అండి. ఈ కట్ట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కట్ట చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చండి. దీన్ని బిర్యానీలో కానివ్వండి, పలావ్ రైస్లో కానివ్వండి, బగారా రైస్లో కానివ్వండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కట్ట అనేది. ఈ విధంగా మనం తయారు చేసుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా నేను 7:30 అయిందండి, బయట ఇలా ఉంది. తర్వాత మనం శనగపప్పును తీసుకోవాలండి. ఈ కట్టని ప్రిపేర్ చేసి దీన్ని శుభ్రంగా మనము కడుక్కుందామండి. కడుక్కొని మనం ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో దాంతో మనము 2 గిన్నెలు వాటర్ వేసుకో. పప్పును మనం ఒక అరగంట సేపు నానబెట్టుకుందామండి. తర్వాత చింతపండును కూడా నానబెట్టుకుందామండి. తర్వాత దీంట్లోకి మనం సొరకాయ ముక్కలు, వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయను కూడా ఈ విధంగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని, బాండీ హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనం 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకుని మనము వేసుకోవాలండి. దీంట్లోకి పోపు వేయరండి. తర్వాత మనం ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు వేసేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. వేసేసిన తర్వాత దాంట్లోకి మనము వంకాయని కూడా వేసుకుందామండి. ఈ కట్ట ప్రిపేర్ చేయడానికి మెయిన్ కావాల్సినవి సొరకాయ, వంకాయ, టమాటా అండి. ఈ 3 ఉంటేనే కట్ట ప్రిపేర్ చేసుకుంటారు. తర్వాత వీటిని కొంచెం మనం లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసామంటే తొందరగా ముక్కలు అనేవి ఫ్రై అవుతాయండి. చూసారా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా ఉంటుందండి. చూసారా లైట్గా ఫ్రై అయ్యాయండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కొత్తిమీరని కూడా కొంచెం వేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం కొంచెం కలుపుకుందామండి. కలిపేసిన తర్వాత పుదీనాను కూడా కొంచెం మనం వేసుకుందామండి. ఇవి వేయటం ద్వారా ఏంటంటే కట్ట అనేది ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం కదా. తర్వాత దీంట్లోకి మనము 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాన్ని తిప్పేసుకుందామండి. తిప్పిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని మిక్సీలో వేసి ఈ విధంగా రుబ్బుకోవాలండి. మెత్తగా రుబ్బిన తర్వాత వీటిని మనము ఫ్రై అయిన ముక్కలోకి వేసేసుకుందామని తగినన్ని వాటర్ వేసుకొని వేసేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంటుందండి. తర్వాత పసుపు కొంచెం వేసుకుందామండి. పసుపును కూడా వేసుకున్న తర్వాత కొంచెం కారాన్ని కూడా వేసుకున్నానండి. కారం అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. కారం కొంచెం తక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి. అందుకని 1 టేబుల్ స్పూన్ వరకు మాత్రమే వేసాను. మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఇంకా కొంచెం నీళ్ళు వేసానండి. వేసిన తర్వాత తిప్పిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా మనం చేసుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తుందండి. ఈ విధంగా ఉంటుందండి కట్ట. తర్వాత ఈ విధంగా ఉన్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా గుజ్జును కూడా మనం ఈ విధంగా పిసికి దీంట్లో ఉన్న రసాన్ని మనం తీసుకోవాలండి. మీరు పులుపుకు తగినంతగా మీరు చింతపండును తీసుకునండి. మీ పులుపు తగినంతగా మీరు తీసుకోవాలండి. తర్వాత మనము ఈ యొక్క మరుగుతున్న కట్టను ఒకసారి తిప్పుకున్న తర్వాత ఈ మరుగుతున్న కట్టలోకి మనము చింతపండు రసాన్ని కూడా వేసుకుందామండి. వేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూసారా. ఈ విధంగా మనము కలుపుకోవాలండి. మరీ పల్స్గా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉండాలండి కట్ట అనేది. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి.
మనం తగినన్ని వాటర్ వేసుకున్నానండి. చూసారా, వాటర్ మనం తగినంత వేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ పల్స్గా లేదు, మరీ చిక్కగా లేదండి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే కట్ట అనేది చాలా చాలా బాగుంటుందండి. ఏ విధంగా మరుగుతుందో చూసారా. మరుగుతున్నప్పుడు ఇంకొక 5 నిమిషాల వరకు మనం ఉంచేసుకుంటే సరిపోతుందండి. చూసారా, ఎంతో సింపుల్గా చేసుకునే ముస్లిం స్టైల్ కట్ట రెడీ అయిందండి. ఈ విధంగా మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఎప్పుడు తినని కూడా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారండి. సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకునండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.